రెండు విడివిడిగా ఉన్నాయా మెడ్జియా? విడివిడిగా ఉన్నాయా? హౌ ఆర్ యూ? బాగున్నారా? గుడ్డు తిన్నారా? ఇప్పుడు ఇస్తారా? తింటారా? ఇప్పుడు ఉడకబెట్టారమ్మా? చాక్లెట్ తింటారా? అబ్బో, అందరికి ఇస్తారు. టోటల్ ఎంతమంది? టోటల్ నెంబర్ రికార్డు చాలా బాగుంది. మాకేందంటే ముఖ్యంగా చిన్నపిల్లలు సరిగా రారు. ఈమె చాలా బాగా కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంది. 22కు 19, 15, 16, 19, 18, 15, 16. మాకు 22కి 22 ఉందంటే లేనిపోయిన అనుమానం. చాలా బాగుంది అనమాట. ఈమె అన్నీ కూడా 14, 15, 12, 21కి ఇట్లుంటే మాకు మేము సాటిస్ఫై అవుతాం. ఎందుకంటే బికాజ్ స్కూల్ పిల్లలే సరిగా రారు, అంగన్వాడీ పిల్లలు 10% రావడం అనేది జరగదు అని ఒక్కొక్క రికార్డులో చూస్తే మొత్తం అటెండెన్స్ ఉంటుంది. అప్పుడు మాకు నమ్మబుద్ధి కాదు. ఇది మేము చాలా బాగా చేస్తుంది. మిగతా రికార్డు కూడా 4 నెంబర్స్ 3 నెంబర్స్ అన్ని చాలా బాగా చేస్తుంది పెద్ద. సూపర్వైజర్ ఎవరండి? నెలకు ఒకసారి రావాలమ్మా ఖచ్చితంగా. మంత్లీ ఒకసారి రావాలి మీరు. 11వ నెల రాలేదు, 6వ నెల రాలేదు, 8 లేదు, 9 లేదు. మీరు కదా? మీరేనే మీ వర్కర్ ఎవరు? అందరిని తీసుకొస్తావా? ఆ బుక్స్ ఆడ పెట్టిరామ్మా. ఏ పేరు మీ పేరు? బాగా చేస్తున్నావు నువ్వు. నీకు కంగ్రాట్ చెప్తా ఉన్నా. చాలా బాగుంది మీ అటెండెన్స్ లిస్టు, మీ బుక్స్, మీ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. నమస్తే అమ్మా. ఎంతమంది ఉన్నారు మీకు? 11 మంది. బుక్స్ తీసుకో. 3 బుక్స్. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ బిలో 3 years టేక్ హోమ్ రేషన్, అటెండెన్స్ రిజిస్టర్, సూపర్వైజర్ విజిట్స్ రిజిస్టర్. ఎంత ఏమి లింగా తీసుకోలేదే? ఈరోజు 5th కదా. ఇవి ఈ నెంబర్లు ఆ సెంటర్లో అందరు తీసేసుకున్నారు. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఎన్ని రోజులు అయింది మీకు వచ్చి స్టాకు? మరి 1వ తేదీ వస్తే 5వ తేదీ అయింది కదా. కంప్లీట్ చేయాలి మీరు. ఎంతమంది మీకు? 20 మందా? 22, 19, 41, 11 ఉన్నారా ఇప్పుడు? మీకు మామూలు టోటల్ స్ట్రెంగ్త్ ఎంత? నాకు తెలుసమ్మా అది. మీకు టేక్ హోమ్ రేషన్ వాళ్ళు 42 మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చే పిల్లలు ఎంతమంది అంటున్నా? 11 అటెండెన్స్ అయ్యారా? సూపర్వైజర్ విజిట్స్ లేవండి ఇక్కడ ఎక్కువ పెద్దగా. మేడం అటెండెన్స్ రిజిస్టర్ 4 రిజిస్టర్లు తేండి, మేము వస్తానే. సూపర్వైజర్ విజిట్స్, అటెండెన్స్, టేక్ హోమ్ రేషన్ 2 రిజిస్టర్స్. ఒక్కొక్కటి అడుక్కోవాలంటే కాదు. కొంచెం స్పీడప్ చేసేయాలా మీకు. 1వ తేదీ వస్తే 5వ తేదీ లోపల క్లోజ్ చేసేయాలి. చేస్తేనే కదా మళ్ళీ మీకు ఎప్పుడు 15th 16th వస్తుంది సెకండ్ స్పెల్. 15th గుడ్, బాగుంది. చూశాను దాంట్లో ఉందిలే. అటెండెన్స్ రిజిస్టర్లోనే మీ అటెండెన్స్ రిజిస్టర్లో ఆమె సిగ్నేచర్స్ ఉన్నాయి. అది విజిటే. రైట్ మా, ఆల్ ది బెస్ట్. చెక్ చేసి సరిపోయిందా? అటెండెన్స్ రిజిస్టర్లు అమ్మా. అటెండెన్స్ రిజిస్టర్, టేక్ హోమ్ రేషను, THR, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ 3 years బిలో పిల్లలవి, సూపర్వైజర్ విజిట్స్ 4 బుక్కులు తీసుకురండి. హలో రైట్, బాగున్నారా? చాక్లెట్ తింటారా? తీసుకోండి, అన్న ఇస్తున్నాడు, తీసుకోండి. గుడ్ మార్నింగ్ చెప్పండి సారీ.
ఈరోజు ఎంతమంది వచ్చారమ్మా? 20 మంది వచ్చారు. ఇప్పుడు రెగ్యులర్గా 25 మంది వచ్చేస్తారు సార్. ఇంకా మేము వచ్చామని తక్కువ వచ్చారా? సార్ వస్తారు. ఫుల్ అటెండెన్స్ వచ్చేస్తారు సార్. నాకు 10:30 అయింది కదా. మేము వచ్చామని 18 మంది వచ్చారా? 20 వచ్చారు. నాకు ఎప్పుడు ఫుల్ అటెండెన్స్ ఉంటారు సార్. నాకు వెరీ గుడ్, మంచిదే, రావాలని మేము కోరుకునేది. 22 ఉన్నారా? నాకు ఎప్పుడు ఫుల్ అటెండెన్స్ ఒకళ్ళు అలా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. డిసెంబర్ ఎంతమంది ఇక్కడ? ఇవాళ 10 మంది సార్. కాదు, 10 మంది సార్. బాలంతలు గర్భిణీలు 3, బాలింతలు 11. ఒకరు వెళ్ళిపోయారు ఈ నెల. 10 డిస్ట్రిబ్యూట్ చేసి అలా త్వరగా అయిపోచేయండి. ఎంతమంది మొత్తం మీకు టోటల్? మీరు 1st తారీఖు వచ్చాయి కదా, 5th 6th కల్లా క్లోజ్ చేసేయాలి. మీరు ఇమ్మీడియట్గా పిలిచి ఇచ్చేయాలి. రైట్ రైట్, ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఎంతమ్మా నెంబరు? 25. ఇంకా దాదాపు ఇంతేనా వచ్చేది? 27లో ఎంతమంది వచ్చారు ఇప్పుడు? భార్గవ్ వచ్చాడా? 4, 5, 12, 14 ఉన్నారు. 14 ఉన్నారు కదా. 12 ఉన్నాయి. ఎవరెవరికి వేయాలి ఆబ్సెంట్ ప్రజెంట్? బరీ ప్రాణిక పోయిన నెల బాగా వచ్చారు అంతా. ఇంకా ఒక 10-15 నిమిషాలు వస్తారా? టేక్ హోమ్ రేషన్ 3 years బిలో, లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్. ఎవరు సూపర్వైజర్ ఇక్కడ? ఎన్ని సెంటర్స్ ఉన్నాయమ్మా మీకు? 20? ఓయమ్మా, ఏమండి 56 అండ్ నేను ఇస్తే వాళ్ళు ఆడ తిరుగుతారు. ఒకసారి వస్తావా? నెలకు ఒకసారి? అవునా, లోకల్ కాబట్టి. ఈ 2 ఒకటేసారి ఇచ్చారా? 2 ఒకసారి ఇచ్చాం సార్. ఇవి ఇచ్చాం సార్. ఇంకా రైస్, డాల్, ఆయిల్ రాలేదు సార్. ఏంది ఇది? 3 liters 2.5 కదా? 3 సార్. అంటే 3 పాల ప్యాకెట్స్. నెక్స్ట్ 2 ఇస్తారా? నెక్స్ట్ 2 ఇస్తాం. ఆఫ్ చేయడం కష్టమే అంటే గర్భిణీకి వాళ్ళంతకు ఫుల్ కదా సార్. అంటే ముందు 2 ఇచ్చారు, 3 ఇచ్చేస్తాము మామూలుగా. అదే 2.5 కదా. టెట్రా ప్యాకెట్సా? పాలిథీనా? ఇవన్నీ ఇవి ఇంకా రెగ్యులర్ కదా. ఇవి ప్రతిసారి రాయాల్సిన అవసరం లే. ఊరికి జస్ట్ కిట్ అని రాసేసి డిటోస్ పెట్టేసేయి పైన, అంతే. ఇంకా మళ్ళీ అన్ని గ్రాములు అన్నీ రాయాల్సిన అవసరం లేదు అంటున్నా. అమ్మా కృష్ణవేణి గారా? అమ్మా, నేను మీ అంగన్వాడీ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నాను, ఒక చైర్మన్ సార్ను. మీకు ఈరోజు నిన్న ఏమేమి ఇచ్చారమ్మా? మొన్న 2వ తేదీ ఏమి వస్తువులు ఏమి ఇచ్చారు? ఎగ్స్ కానీ మిల్క్ కానీ ఇచ్చారా? ఎన్ని ఇచ్చారమ్మా? మిల్క్, బాలామృతం వస్తుందమ్మా, ఇస్తారు. ప్రతి నెల ఖచ్చితంగా అన్నీ వస్తాయి. ఏదో ఒక రోజులో మీకు ఫోన్ చేసినప్పుడు తీసుకెళ్ళాలి. తర్వాత మీకు బాగానే ఉంది ఇక్కడ సెంటర్లో? అంతా బాగా చూసుకుంటారమ్మా? 3 years తర్వాత మా స్కూల్కి పంపించాలి మీ పిల్లలను. కాన్వెంట్లోకి పంపించకుండా మా స్కూల్కి పంపించండి ఒక 1 year. ఆ 1 year బాగుంది అనుకోండి, మీరు సాటిస్ఫై అయితే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయండి. లేదంటే ఇంకా మా తప్పు, అంతే, ఏం లేదు. తప్పకుండా, ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి మీకు అన్నీ మేము అందిస్తూ ఉన్నాం. మీకు అన్నీ మంచిగా ఆరోగ్యకరంగా మంచి బిడ్డను ప్రసవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్నీ ఇస్తూ ఉంది. ఈ సెంటర్ కూడా మీరే కాపాడాలి కదా. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే బాగా పనిచేస్తారు వీళ్ళు. అమ్మా రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, స్టాక్ అమ్మా ఓకేనా? కలర్ ఎగ్స్ ఫస్ట్ బ్లూ.
బాగా చేస్తున్నావు, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది, బాగా చూస్తా ఉన్నావు, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అమ్మా చాక్లెట్ ఏడవద్దు, మీకు చాక్లెట్ ఇస్తాం. మేము ఇంజెక్షన్ సూది వేయడానికి రాలేదులే, చాక్లెట్ ఇస్తాం. పర్లేదులేమ్మా, మీరు 10:30 దాకా చూడండి, చూసి అటెండెన్స్ రీడింగ్తో ఆబ్సెంట్ 10:30 తర్వాత పెట్టుకోండి. ఇట్లా ప్రింటెడ్ లేవు మేడం చాలా ఏరియాల్లో, ప్రింటెడ్ ఉంటే బాగుంటుంది, వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. నేను అనకాపల్లిలో వెళ్తే ప్రింటెడ్ లేవు, వాళ్ళకి అన్నిటికీ ఒకటే సిగ్నేచర్, వాళ్ళకి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, మేము ఇవ్వలేదు కదా అంటే వస్తాను ఇస్తాం సార్ అంటారు, రాలేదని చెప్తారు మీరు నెక్స్ట్ మంత్. అంగన్వాడీ వర్కరు రాలేదు, సంతకం పెట్టించుకున్నారు, అయిపోయింది, దట్స్ ఫినిష్డ్. రాకుండా పోయే ప్రసక్తి ఉండదు ఉన్నాయి అంటే యాక్చువల్లీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది మాది ఫుడ్ కమిషన్ అనేది. దీంట్లో ఒక వస్తువు ఇవ్వలేదు, ఆ నెల రాలేదు అని ఆ కన్జ్యూమర్, ఆ బెనిఫిషరీ మాకు చిన్న పేపర్ కంప్లైంట్ పెడితే 125% ఫైన్ వేస్తాం అందరికీ. పీడీ గారు, సిడిపిఓ గారు, నెక్స్ట్ సూపర్వైజరు, అంగన్వాడీ వర్కరు అందరికీ ఫైన్ వేస్తున్నారు. ఇంతవరకు మాకు ఎవరు కంప్లైంట్ పెట్టలే. ఒక చిన్న పేపర్ ముక్క మా మెయిల్ ఐడి ఉంది, మెయిల్ ఐడికి కానీ ఇదో మా బాబుకు లాస్ట్ మంత్ 25X అయితే 13 ఇచ్చారు, 12 ఇవ్వలేదు అని ఒక చిన్న కంప్లైంట్ పెడితే ఆ 12X మీద ఎందుకు ఇవ్వరని చెప్పి 125% ఫైన్ వేస్తాం. ఆ రైట్ ఉంటుంది మాకు. అప్పుడు ఆటోమేటిక్గా అదంతా బాధ్యులు అవుతారు, అది ఒక బ్లాక్ మార్క్ అట్లా అనమాట. అంత ఇదిగా ఉంటుంది, ఎందుకంటే రాకుండా పోయే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా ఉండేదే జరగకూడదు. ఎందుకంటే ఎక్కడ చూసినా మాకు ఏదైనా అంగన్వాడీ వీడియోస్ సోషల్ మీడియాలో పెడితే కింద కామెంట్లు మాకు రాలేదు సార్, ఇది రాలేదు, అది రాలంటే ఏంది ఎక్కడ రాలేదు. కొన్ని కావాల్సి కూడా పెడతారు, మేము కాదనట్లేదు. కొంతమంది గడ్జితోనో కావాల్సి మాకు రాలేదని పోతారు, ఏం పోతామని వాళ్ళు పోతారు, ఎప్పుడైనా పోయినప్పుడు వాళ్ళు పోయి గట్టిగా అరుస్తారులే అని చెప్పి అట్లయినా కానీ పెడతా ఉంటారు. అట్లా జరుగుతూ ఉంటాయి మామూలుగా. 74 ఎంత స్ట్రెంగ్త్ ఇక్కడమ్మా? అది సరే, ఇక్కడ స్ట్రెంగ్త్ ఎంత? 25. అది ఓకే. ఇది ఈ 70 ఎంత? 70దా? ఈ 74లో ఒక 15 మంది పిల్లలు 3 years కంప్లీట్ కావమ్మా ఎవరీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 75 మందిలో. ఆ 10 మందిని మీరు క్యాచ్ చేస్తున్నారా? ఎందుకంటే మనకు ఇదే క్యాంపస్లో స్కూల్ కూడా ఉంది, వాళ్ళని కొంచెం క్యాచ్ చేసి మనము మంచి టీవీలు ఉన్నాయి, మంచిగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. మంచిగా వాళ్ళకు కొంచెం చిన్న అక్షరాలు అవి ఇవి ఒక PP1 PP2 అట్లా ఏదైనా కొద్దిగా లాగించామనుకోండి, వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఈడే జాయిన్ అవుతారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారమ్మా? ఎప్పుడు వస్తారు మిగతా 10 మంది దగ్గర? 10 అయిందమ్మా. మేము 1 గంట లేటుగా వచ్చింటే తెలిసేది. ఓకేనా? ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. ఎవరు వర్కర్ ఎవరు? ఆయమ్మా, పిల్లలు దగ్గరలో ఉండాలి, తీసుకొస్తారా మీరు? ఆ గుడ్డు కలర్స్ ఎప్పుడెప్పుడు ఏ వారం అయిపోవాలమ్మా. అది ఎక్కువ నెక్స్ట్ వారాన్ని పెట్టుకోవడానికి లేదు. ఒకవేళ కొత్తగా ఏమైనా వస్తే కానీ పాత అయిపోయేయండి, అంతేగాని పాత ఎట్లా పెట్టి కొత్త ఇవ్వద్దు. ఎందుకంటే మళ్ళీ పాడైపోవడం, కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి బాగా.